హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ అక్క గ్లాసులో ఆయిల్ పోసి ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదు, ఏం చేస్తున్నానో మీరే చూడండి. ఈరోజు నేను ఇడ్లీ చేద్దామని ఇడ్లీకి పప్పు నానేసానా. తీరా చూస్తే మా ఇడ్లీ గిన్నెకు హోల్ పడి వాటర్ లీక్ అయింది. మరి అలాగైతే ఇడ్లీలు అని చెప్పేసి నాకు అప్పటికప్పుడు ఇలా గ్లాస్ ఐడియా వచ్చిందండి. ఇలా వేడి వాటర్లో చక్కగా ఆవిరి మీద అయితే గ్లాసులో ఇడ్లీ వేసి పెట్టాను. వర్కౌట్ అవుతుందా కదా ఫస్ట్ ఏమో చెక్ చేద్దాం, పోతే పోయింది, వస్తే వచ్చింది అనుకొని చేశానండి. కానీ చాలా బాగా వచ్చింది. ఇలాగా వేడి మీద ఉన్నప్పుడే చక్కగా చాకుతోటి అయితే సైడ్లు నేను తీశానండి. చల్లారిన తర్వాత వస్తుందో రాదో అయితే నాకు తెలీదు. నేనైతే వేడి మీద ఉన్నప్పుడే ఇలాగ చాకుతోటి షార్ప్గా ఉంటుందని చెప్పేసి సైడ్స్ అన్నీ కట్ చేశాను ఇలాగా. కానీ చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు. కాకపోతే 2 ఇడ్లీ ప్లేస్లో 1 ఇడ్లీ తినొచ్చండి. చాలా ఎక్కువ పట్టింది గ్లాస్లో. చూసారు కదా ఇడ్లీ ఎంత బాగున్నాయో, ఐస్ క్రీమ్ ఇడ్లీలాగా. ఇలాగ స్పూన్ తోటి చట్నీతో తింటే చాలా బాగుంటుంది, ఇంకా మనకి చేతికి అంటుకోకుండా. కానీ మనకి వర్కౌట్ అవుతుంది, మనం ఎప్పుడు చేతితోనే తింటాం. మళ్ళీ ఇలాగే తిందాం అనేసి నేను ఇలాగే తిన్నాను. చక్కగా గిన్నెలు కూడా ఎక్కువ పట్టవని 4 గ్లాసులతో అయిపోయింది. పని కూడా తప్పుతుంది. ఎలా ఉంది నా ఐడియా?